తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటే ఏపీ ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాడిపత్రిలో జేసీ బ్రదర్స్కు వ్యతిరేకంగా కొన్నేళ్ల నుంచి రాజకీయం చేస్తున్నారాయన. 2019లో జరిగిన ఎన్నికల్లోనూ వైసీపీ తరపున ఘన విజయం సాధించారు పెద్దారెడ్డి. అయితే అప్పటి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ కావటం వల్ల ఈ పంచాయతీ మరింత పెరిగింది. అయితే ఇప్పుడు పెద్దారెడ్డి ప్రస్తావన ఎందుకంటే ఓ 50 ట్రాక్టర్లు తీసుకెళ్లి ఏరేయండని కార్యకర్తలకు చెబుతున్నారు పెద్దారెడ్డి. అయితే అదేంటో అని కంగారు పడమాకండి, ఎందుకంటే ఆయన చెబుతున్నది చెత్త గురించి. రాష్ట్రమంతా మున్సిపల్ కార్మికులు గత 12-13 రోజుల నుండి నిరసన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ కోరికల కోసం. దానివల్ల తాడిపత్రి మున్సిపాలిటీలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ప్రజల కోరిక మేరకు మేము వీధుల్లో తిరుగుతుంటే చెత్త సేకరణ, నీళ్లు రావడం లేదనేది కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి వార్డు నుండి మా ఆఫీస్ దగ్గరకు వచ్చి చెప్పడం జరుగుతుంది. మేము కార్మికులకు వ్యతిరేకమైతే కాదు, కానీ ప్రజలు అవసర దృష్ట్యా, వాళ్ళ ఇబ్బందుల దృష్ట్యా ఎక్కడ ఏ విధులకు పోయినా కూడా ఆ చెత్త మీద, బజార్లో వేసిన చెత్త మీద దోమలుండి ఏదన్నా ఆరోగ్య పరంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టే మేము ఈరోజు చెత్త సేకరణ పెట్టడం జరిగింది. ఏపీలో గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆందోళన బాటపట్టారు. దీంతో చెత్త సేకరించే వాళ్లు లేక వీధుల్లో చెత్తా చెదారం పేరుకుపోతోంది. దీంతో తానే స్వయంగా రంగంలోకి దిగారు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి. కార్యకర్తలను, మున్సిపల్ ఉద్యోగులను వెంటేసుకుని చెత్తను సేకరించే పనిలో పడ్డారు. ట్రాక్టర్లను తీసుకుని కార్యకర్తల సాయంతో వీధుల్లో తిరిగి చెత్తను సేకరించారు. తాడిపత్రి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే తానీ పని చేస్తున్నానన్న పెద్దారెడ్డి ఇందులో రాజకీయ దురుద్దేశాలు ఏవీ లేవని చెబుతున్నారు. అలాగే మున్సిపల్ కార్మికుల సమ్మె ముగిసేదాకా తమ చెత్త సేకరణ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. మేము ఈరోజు రేపు ఈ స్ట్రైక్ అయిపోయేంత వరకు ఈ చెత్త సేకరణ కార్యక్రమం అయితే మేము ఖచ్చితంగా చేస్తాము. ప్రజలను దృష్టిలో పెట్టుకునే చేయడం తప్ప దీంట్లో ఎలాంటి రాజకీయ స్వలాభం అయితే లేదు. దీనికి అందరూ కూడా ప్రజలు, ఇతర పార్టీ నాయకులు కానీ ఇతరులు కానీ అందరూ సహకరిస్తే కూడా మంచిదనే భావంతోనే ఈ కార్యక్రమం అనేది మొదలు పెడుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా కేవలము మేము పంపించే ట్రాక్టర్లు, ఇక్కడ నుండి పోయే కూలీలే కాక వార్డులలో ప్రజలు కూడా మీరు సహకరించి మీరు ఆ ట్రాక్టర్ వరకు మీ దగ్గర ఉండే చెత్త తీసుకొచ్చి ఈ 10 రోజులు వాళ్ళు ఎప్పుడైతే స్ట్రైక్ విరమించేంత వరకు మీరు సహకరిస్తే మంచిదని తాడిపత్రి ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు.